మళ్ళీ కేసుల్లో ఎదుర్కొంటే పీడీ యాక్ట్ పెట్టడం, జిల్లా బహిష్కరిస్తా. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. కేసుల్లో మళ్ళీ నాకు రావద్దు స్టేషన్ దాకా. మీ మీద కంప్లైంట్ రావద్దు. కంప్లైంట్ వస్తే కౌన్సిలింగ్ భారీగా ఉంటుంది. కౌన్సిలింగ్లో మార్పు ఉండదు. కౌన్సిలింగ్లో ఎవరేం చెప్పినా కూడా భారీగా కౌన్సిలింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. కౌన్సిలింగ్లో ఎవరు ఎన్ని ఫోన్లు చేసినా, ఎంత ప్రెజర్ చేసినా తగ్గేది ఉండదు. భారీగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అట్లనే జిల్లా బహిష్కరణకు గురి కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం మీకు ఎంతమంది ఉంటారు? 19 మందిలో మొత్తం అందరినీ పెట్టుకోండి. అందరు నాశనం అయి ఉంటారు ఆవేశం వల్ల. అందరినీ పెట్టడానికి కారణం ఏంటి? పాత గలాట్లు ఉంటాయి, కక్షలు ఉంటాయి. దానివల్ల నువ్వు ఉన్న వాళ్ళని లేని వాళ్ళని మొత్తం ఆడ మగ ఏం లేదు, ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకోండి. ఇంకా మీ పిల్లల భవిష్యత్తు ఇట్లా నాశనం కావాలనుకుంటే మళ్ళీ కేసుల్లో ఇరుక్కున్నారు అంటే మీరు జీవితంలో కూడా ఇక్కడ ఉండరు. అయిపోయింది. ఛార్జ్షీట్ అంతా అయిపోయింది. దాన్ని మీ పాత ఏం కేసు మీది? ఏం కేసు? చోరీ. అదే ఏం చోరీ కేసు? ఒక్కసారి చేస్తే బెటర్. అది ఒకసారి చేస్తే బెటరు. ఎన్నిసార్లు చేస్తుంటేనే పెట్టారు కేసు, చోరీ కేసులో. ఎన్నిసార్లు ఉన్నాయి? ఎన్ని కేసులు మీద? మోటార్ వస్తుంది కదా, మర్డర్ చేస్తాం. రౌడీ కేసు లైఫ్ పడింది సార్.